అరే లంజా కొడక రివ్యూస్ చూసినోడు మరి ఎందుకు మెసేజ్ చేసావురా? రోజు బిజినెస్ లేకుండా పోయింది మాకు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అసలు ఏం జరిగిందంటే నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మొదలుపెట్టు. అసలు ఒక ఆడపిల్ల అయ్యుండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. లంజా కొడక రివ్యూస్ చూసినోడు పొగ్గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. ఈ లోపు ఆయన చూసి వేరే మీమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. నీ ఒక్క తలకే నడిపితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్కే చిట్టి పికిల్స్ అనేది ఈ రోజు లేదు. మేము ముగ్గురమే అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిచ్యువేషన్స్ అంతే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆడియోని తీసుకెళ్లి ఇంత నెగటివ్ వైరల్ అయితే చేసేసారు. చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా చేసేసారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. పిచ్చి మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. మా అక్క అలెక్కియా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగ. నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి ముద్ది. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఇది 90s, 80s, 90s, 70s, 90s, 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. 2025 లో బతుకుతున్నాం. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కంప్లీట్ గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది ఈ బిజినెస్ మీదే. రోజు బిజినెస్ లేకుండా పోయింది మాకు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా.